వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దళితులకు సీఎం కేసీఆర్ శుభవార్త. త్వరలోనే దళిత బంధు నిధులను విడుదల. PCC చీఫ్ రేవంత్ పోరుబాట. తెలంగాణలో పార్టీ ప్రతిష్టతకు కృషి. పాపికొండలు పర్యటన ప్రారంభం. గోదావరిలో ట్రయల్ రన్ విజయవంతం. సీమలో వర్షాలకు 70 లక్షల ఎకరాల పంట నష్టం. కేంద్ర విపత్తుగా ప్రకటించాలన్న సిపిఐ. ఇక డీటెయిల్స్ చూస్తే, దళితులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే దళిత బంధు నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. దళిత బంధుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై, వ్యవసాయం, ప్రభుత్వ పథకాల అమలు, యాసంగిలో పంటల సాగుపై సూచనలు చేశారు. కరోనా వైరస్ పరిస్థితి, వ్యాక్సినేషన్, న్యూ వేరియంట్ ఓమిక్రాన్, పోడు భూముల సమస్యలపై ప్రభుత్వ పథకాల అమలు విస్తృతంగా చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేసేందుకు PCC చీఫ్ పోరుబాట పట్టారు. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. జాతీయ కాంగ్రెస్ ను పటిష్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ, ప్రియాంకలు పాదయాత్ర చేస్తుండగా వారికి సంఘీభావంగా తెలంగాణలో PCC చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను కలవనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే అందరూ ఒకే చోట కాకుండా నాయకులు విభజన అయి పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. ఈరోజు జాతీయ స్థాయిలో
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పేదవాళ్ళ బతుకు చితికిపోయి చచ్చిపోతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల దేశ స్థాయిలో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారితో సహా దేశం నలుమూలలో పాదయాత్ర చేయడం ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నిరసన తెలపాలని ఏఐసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చిన నేల, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన నేల చేవెళ్ల గడ్డ, కాంగ్రెస్ అడ్డా అని దేశ విదేశాలలో కాంగ్రెస్ అభిమానులందరికీ తెలుసు. ఇవాళ చేవెళ్ల చౌరస్తలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపుకు నిరసనగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఈ చౌరస్తలో నిలబడి నిరసన తెలపడానికి విచ్చేసినాం. ఈ సందర్భంగా పక్కనే కౌకుంట్ల ఎంపీటీసీ కావలి సుజాత, సత్యయ్య, ఆమె ఎంపీటీసీ ఇతర నాయకులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినందుకు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళ కండువ కప్పుదామంటే మీరు అభిమానంతో ఇసుకేసిన రాళ్ళనంత జనం అడ్డం ఉండి వాళ్ళ కండువ కప్పలేకపోయినాం. కానీ వారిని సాదరంగా కాంగ్రెస్ కుటుంబానికి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుంచి కావలి సుజాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలు. మిత్రులారా, మీరందరూ కూడా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఇక కాంగ్రెస్ లో నుంచి పోయేది లేదు, కాంగ్రెస్ లోకి వచ్చేదే. టిఆర్ఎస్ చెరువు తెగింది. ఇక వాళ్ళ బతుకు చేవెళ్ల బస్ స్టాండ్ అయ్యింది. అదే విధంగా ఈ చేవెళ్ల పాదయాత్రకు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చాలా కాలం బాధ్యత నిర్వహించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి వ్యూహం పన్నిన పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా విఆర్పురం మండలం పోచవరం నుండి పాపికొండలు పర్యటన ఎట్టకేలకు ప్రారంభమైంది. రంపచోడవరం శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు. గోదావరిలో ట్రయల్ రన్ను నిర్వహించారు. అయితే కేవలం 6 పర్యాటక బోట్లకు అనుమతులను మంజూరు చేశామని, నిబంధనలు పాటిస్తూ బోట్లను నడపాలని టూరిజం అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా పాపికొండల పర్యాటకం తిరిగి చేస్తున్నారు. ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి బోట్ కెపాసిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దయచేసి ఒక్కసారి
కర్నూలు జిల్లా ఆదోనిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయలసీమ వ్యాప్తంగా 60 నుంచి 70 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని రామకృష్ణ తెలిపారు. ఇటీవల రాయలసీమలో కురిసిన అధిక వర్షాలకు జరిగిన నష్టాన్ని కేంద్ర విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. ₹1 కోటి ఎక్స్గ్రేషియా కావాలంటే విశాఖ వెళ్లి చావాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేసి అప్పుల ఊబి నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అవసరమైతే రైతు సమస్యలపై సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది, చాలా చోట్ల ఆస్తి నష్టం సంభవించింది. అదేవిధంగా ఈ వరదల కారణంగా చెరువులు, కుంటలు, చివరికి డ్యాములు కూడా దిగిపోయి 69 మంది వరదల్లో చనిపోవడం జరిగింది. దానికి తోటి వాళ్ళ పంట నష్టం దాన్ని చూడలేక ఆ రైతుల ఆత్మహత్యలు కూడా ప్రారంభమైనాయి. ఒక జనార్దన్ అనే రైతు, రామాంజనేయులు అనే రైతు, 2 రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి దాదాపు 60-70 లక్షల ఎకరాల్లో అటు ఖరీఫ్ పంట పోయినాయి, ఇటు రబీ పంటలు కూడా పోయినాయి. ముఖ్యంగా వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ఉల్లి, మిరప లాంటి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారు కూడా నష్టపోయారు. అదేవిధంగా పండ్ల తోటల్లో కూడా విపరీతంగా నష్టం వచ్చింది. కాబట్టి ఇవాళ ఇక్కడ జరిగినది జాతీయ విపత్తుగా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆదుకోవాలని మేము కోరుతూ ఢిల్లీలో కూడా వ్యవసాయ శాఖ మంత్రిని కలిశాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క మంత్రి కూడా తిరిగి చూడాలి. ఎందుకంటే సెంట్రల్ టీమ్స్ పంపించి సరిపెట్టారు తప్ప ఇంత పెద్ద ఎత్తున జాతీయ విపత్తు సంభవిస్తే దాదాపు 1 కోటి మందికి పైగా ప్రజలందరూ కూడా బాధల్లో ఇస్తే ఇవాళ విస్తారంగా పంటలు పోయి అన్ని రకాలుగా ఇవాళ గ్రామాల్లో బతకలేని పరిస్థితులు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా పల్లెలు పోలేదంటే మరి వీళ్ళు ఎవరి ఓట్లతో గెలిచారో వాళ్ళే సమాధానం చెప్పాలి. వ్యవసాయ శాఖ మంత్రి రాలే, ఏ మంత్రి కూడా వచ్చి విజిట్ చేయడంలా. కాబట్టి సరైనది కాదు. ఇప్పటికే ఆ రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయి కాబట్టి తక్షణమే ప్రజాప్రతినిధులు, మంత్రులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాలి. అధికారులు సక్రమంగా లెక్కలు తయారు చేసి కేంద్ర రాష్ట్రానికి పంపాలి. మా అంచనా ప్రకారం ఇవాళ రాయలసీమ 4 జిల్లాల్లో 60 నుండి 75 లక్షల ఎకరాల వరకు పంట నష్టపోయారు. వేరుశనగ, కంది, అదేవిధంగా పప్పు శనగ, ధనియాలు, పత్తి అన్ని రకాల పంటలు పోయినాయి. అదేవిధంగా ఉల్లి, మిర్చి లాంటి పంటలు కూడా నష్టపోయి ఎకరాకు ఒక్కొక్క రైతు 50,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడి కూడా నష్టపోయాడు. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వివక్షతతో కాకుండా అందరినీ ఒకే కంటితో చూడాలి. విశాఖపట్నంలో చనిపోయిన వారికి ₹1 కోటి ఇస్తావు నువ్వు, కానీ నీ సొంత జిల్లా కడప జిల్లాలో చనిపోతే ₹5 లక్షల ముష్టి పడేస్తావు. అంటే విశాఖపట్నంలో చనిపోవాలన్నా ₹1 కోటి కావాలంటే కనీసం చనిపోయిన కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ రైతులు ఎవరైతే పంటలు నష్టపోయారో వాళ్ళకి అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు వారి ఫీజులన్నీ కూడా మాఫీ చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కార్యనిర్వాహక అధికారి కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డిలను కలిశారు. మంత్రాలయం పరిమళ ప్రసాదాన్ని అందజేశారు.
లైవ్ చిత్తూరు జిల్లా తొండమనాడులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ దర్శించుకున్నారు. అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజారులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గ్రామ సర్పంచ్ గ్రామస్తులు ఆలయానికి సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అశోక్ కుమార్ తెలిపారు. సమస్యలపై బోర్డులో చర్చించి పరిష్కరించేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. పక్కన ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి స్థలము కోనేరు నిర్మించడానికి ఉచితంగా మేము ఇవ్వడానికి ఎన్ని ఎకరాలు అవసరమో అన్ని ఎకరాలు మేము ఉచితంగా ఇస్తానని కూడా గ్రామ పంచాయతీ ద్వారా ఆ గ్రామస్తుల యొక్క కోఆపరేషన్తో ఇస్తామని సర్పంచ్ గారు తెలియజేశారు. గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా ఆ కోనేరు నిర్మాణానికి కృషి చేస్తూ ప్రత్యేకించి ఇక్కడికి మేము పర్యటించినప్పుడు చాలామంది భక్తులు స్త్రీలు పురుషులు అడిగింది ఏమంటే ఇక్కడ స్నానం చేయడానికి ఎలాంటి సౌకర్యం లేదన్నారు. చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ తప్పనిసరిగా కనీసం ఒక 4-5 స్త్రీలకు 4-5 పురుషులకు ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఒక బోరు వేయించి ఆ స్నానాలకు సౌకర్యాలు కల్పించడానికి తప్పనిసరిగా కృషి చేస్తానని కూడా మీ ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి మహాపాదయాత్ర నిర్వహించారు. టీపీసీసీ ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు నాయకులతో పాదయాత్ర చేపట్టారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వాల మెడలు వంచి ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పెరుగుతున్న ధరలకు, పెట్రోల్, డీజిల్ ధర, నిత్యావసర ధరలకు నిరసనగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి ధరలకు తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు బతకడం చాలా ప్రాబ్లం అయిపోతుందని చెప్పి ఈరోజు తగ్గించడం కోసం ఈరోజు పాదయాత్ర ద్వారా ప్రజా వ్యతిరేక విధానం ద్వారా ఇలా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఇలా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఇలా అన్ని మండల హెడ్ క్వార్టర్లో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధరలకు నిరసనగా, డీజిల్ ధర నిరసనగా ఇలా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ 2 ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రజలు ఇలా తినడానికి కరువు అయిపోయింది. డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గించి ఈరోజు రైతుకు బతికకుండా చేసింది. కాబట్టి ఇది నిరసనగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. నిర్మల్ పట్టణంలోని ధ్యాగవాడ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. కర్తాల్ ధర్మశాస్త్ర ఆలయ గురుస్వామి నర్సారెడ్డి, వేద పండితులు నరహరి శర్మ ఆధ్వర్యంలో సుదర్శన్ గురుస్వామి అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించారు. పడిపూజ మహోత్సవానికి అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. పదునెట్టంబడి వెలిగించారు. పడిపూజ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం సాలిపలబాట తండాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని మేకలపాక దగ్ధమైంది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికులు స్పందించి మేకలను బయటికి పంపించడంతో నష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే ఓ వ్యక్తి సిగరెట్ అంటిస్తుండగా నిప్పు మేకలపాకకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వచ్చి చూస్తే మంటుకుంటున్నది. ఉడికి వచ్చి మంట నడమ అంటుకున్నది. దాన్ని నీళ్ళు పోసి చల్లారుతున్నాం. అంతమంది మేము మొత్తుకుంటే చాలామంది వచ్చి మంట చల్లారితే మంట మాతోటి కాలేదు. కాకపోతే అప్పుడు మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన టీచర్ అంబులెన్స్ ఫోన్ చేసి ఉంది. ఫైర్ ఇంజనీర్ ఫోన్ చేసి వచ్చి చల్లారిపోయింది. దాంట్లో మేక పిల్లలు ఉండే, కోళ్ళు ఉండే, అన్నీ అనుకున్నాయి సార్. అతివేగమే వారి పాలిట శాపమైంది. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొని 7 దుర్మరణం చెందారు. పెద్ద కొడుగల్ మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన 7 మరణించగా మరో 5 తీవ్ర గాయాల పాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్ర గాయాల పాలైన వారు నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు జస్ట్ తక్కువ వచ్చేసి ఖాళీందా చేయాలి మీరు దానికి అయితే తెలుస్తుంది. వీడియో ఉన్నట్టు ఫోటోలు తీసి వాట్సాప్ నా గ్రూప్ పెట్టుకుంటున్నాను. ఆఫీస్లో కూర్చొని మంచి ఏసీ వేసుకొని కూర్చోండి. ఏసీ వేసుకొని కూర్చోమని చెప్పండి తలకు. ఇక్కడ పీచా కొద్దిగా ఇట్లా పెట్టేస్తే అప్పుడు చేస్తారు. కొద్దిగా జరుగు అన్న. జరుగు జరుగు ఇంకా జరుగు. జర వెనక జరుగు అన్న. అన్న వెనక జరుగు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. దళితులకు సీఎం కేసీఆర్ శుభవార్త. త్వరలోనే దళిత బంధు నిధులను విడుదల. పిసిసి చీఫ్ రేవంత్ పోరుబాట. తెలంగాణలో పార్టీ ప్రతిష్టతకు కృషి. పాపికొండలు పర్యటన ప్రారంభం. గోదావరిలో ట్రయల్ రన్ విజయవంతం. సీమలో వర్షాలకు 70 లక్షల ఎకరాల పంట నష్టం. కేంద్ర విపత్తుగా ప్రకటించాలన్న సిపిఐ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.